మొన్న జీరో ఎన్రోల్మెంట్ స్కూల్స్‌లల్లా పశ్చిమ బెంగాల్ ఫస్ట్ ప్లేస్ ఉంటే తెలంగాణ రెండో ప్లేస్‌లో ఉంది దేశం మొత్తంలో. దాదాపు 2500 స్కూల్‌లో జీరో ఎన్రోల్మెంట్ ప్రభుత్వ బడుల్లో. ఒకవైపు జీరో ఎన్రోల్మెంట్ ప్రభుత్వ బడులన్నీ ఇట్లా మూతపడే పరిస్థితి వస్తాంటే యంగ్ ఇండియా స్కూల్స్ అని స్టార్ట్ చేస్తా ఉన్నాం. ప్రతి నియోజకవర్గానికి ఒకటి 200 కోట్లతోని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎక్కడ చెప్తే అక్కడ కడతా ఉన్నారు. బిల్డింగ్‌లు అవుతా ఉన్నాయి. ఏంటి అసలు ఈ యంగ్ ఇండియా స్కూల్స్ ఏంటి? యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏంటి? గతంలో గురుకులాల పరిస్థితి అట్లే ఉంది. గవర్నమెంట్ బడులు మూతపడతా ఉన్నాయి. దీనికి ఒక విధి విధానాలు లేవు. ఇదే సందర్భంలో తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ అని ఒకటి దాని మీద మేధో మొదల చర్చ జరుగుతా ఉన్నది. ఏంది ఎడ్యుకేషన్ పాలసీ ఏంది? ఆల్రెడీ ఎన్ఈపీ 2020 కేంద్రం తీసుకొచ్చింది కదా! మళ్ళీ రాష్ట్రానికి సెపరేట్‌గా పాలసీ ఉంటదా? నేను ఒక ఉపాధ్యాయుడిగా ఉపాధ్యాయ వృత్తిలో 36 సంవత్సరాలు పనిచేసిన అనుభవంతో నా బాధ నా ఆవేదనను ప్రభుత్వ విద్య పట్ల ఉన్న పరిస్థితిని మీతో పంచుకుంటా ఉన్నా. దీన్ని చూసినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ పౌర సమాజం అంతా కూడా కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. విద్య అనేటువంటిది అందరూ చదువుకునేది, కొందరు చదువు కొనడం కోసం ప్రైవేటు రంగాన్ని ఎంకరేజ్ చేసి దశాబ్దాల తరబడిగా ప్రభుత్వ విద్యను పిచ్చికుక్క మాదిరిగా ముద్ర వేసి అవసరాలు తీర్చకుండా, సకాలంలో నియామకాలు చేయకుండా, అర్హతలను గుర్తించి పదోన్నతులు ఇవ్వకుండా, మౌలిక వసతులను ఏర్పాటు చేయకుండా తాగునీరు, మూత్రశాలలు, మరుగుదొడ్లు, పరిశుభ్రత, శానిటైజేషన్ ఇలాంటివన్నీ కూడా ఏ మాత్రము పరిజ్ఞానం కనీస సోయి లేకుండా ఉన్నందువల్ల ప్రభుత్వ పాఠశాలలు అంటే ఒకప్పుడు హైదరాబాదులో ఈ నిజాం కాలంలో 2300 పాఠశాలలు హైదరాబాదు, సికింద్రాబాద్, భాగ్యనగరాల్లో ఉన్నాయి. మంచి ఆట స్థలాల్లో భౌతిక వసతులతో ఫ్యూచర్ను ఆలోచించి అసెస్ చేసి వేసినటువంటి పాఠశాలల్లో మరి అవన్నీ కూడా ఇప్పుడు రోజుల్లో ఉన్నాయా అంటే 100కు 10 మాత్రమే మిగిలినాయి. ఇలా హైదరాబాద్ భాగ్యనగరంలో మిగిలినటువంటి స్కూల్స్ 800 స్కూల్స్ మాత్రమే. ఈ సందర్భంగా ఇంకొక విషయం చెప్పాలి మీకు. 2007లో స్టేట్ టీచర్స్ యూనియన్కు జిల్లా అధ్యక్షుడిగా నేను బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ను ఆనాడు కూడా కాంగ్రెస్ గవర్నమెంటే ఉన్నది. అర్ధాంతరంగా 282 పాఠశాలలను పిల్లలు లేరని, తక్కువగా ఉండరని, అసలు జీరో ఎన్రోల్మెంట్ ఉందని, ఒక బిల్డింగ్లో 2 పాఠశాలలు ఉన్నాయని, పక్కపక్కన కాంపౌండ్ అనుకున్న పాఠశాలలు ఉన్నాయని, ఇలాంటి కుంటి సాగులతో 282 బడులను ఏకపక్షంగా అప్పుడున్నటువంటి రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంటు, అప్పుడున్నటువంటి విద్యామంత్రి దామోదర్ రాయనరసింహ, అప్పుడున్నటువంటి జిల్లా కలెక్టర్ నవీన్ మిట్టల్ గారు మూసివేస్తే దాదాపు హైదరాబాదులో 282 పాఠశాలలు అంటే పాఠశాలకు 100 మంది వేసుకున్నా కూడా 3000 మంది నిరుపేద తల్లిదండ్రుల పిల్లల విద్యా అవకాశాలు వెళ్ళిపోయినాయి. అప్పుడు సామాజిక ఒక ఉపాధ్యాయుడిగా ఉద్యోగ సంఘాలు అందరినీ ఉపాధ్యాయ సంఘాలను సేకరించి గవర్నమెంట్ స్కూల్స్ ప్రొటెక్షన్ కమిటీని ఫామ్ చేసి 56 రోజులు నిరంతర పోరాటాలు చేసి ప్రభుత్వం చలనం లేకుంటే, కళ్ళు తెరవకుంటే ప్రతిపక్షాలు అందరి దగ్గర కూడా పోయి అప్పీల్ చేస్తే మీకు సామాజిక బాధ్యత లేదా, ప్రభుత్వ బడి మూతపడితే పేద పిల్లలకు విద్యా అవకాశాలు లేకుండా చేస్తే నీ ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గంలో ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే మాట్లాడే బాధ్యత మీకు లేదా ఎమ్మెల్యే గారు, మీకు లేదా కార్పొరేటర్ గారని అన్ని ప్రతిపక్షాల దగ్గరికి మొత్తం అందరి దగ్గర విజ్ఞప్తులు, వినతి పత్రాలు మొత్తం ఇచ్చి వాళ్ళని కలిసి సమస్యను నివేదిస్తే ఈ సమస్య మాకు పట్టదు, మాది కాదు అనే విధంగా ఆల్మోస్ట్ రాజకీయ పార్టీలన్నీ కూడా బిహేవ్ చేసిన పరిస్థితి. ఆ సందర్భంలో విజన్ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో విజన్ ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దగ్గర తెలంగాణ భవన్కి వెళ్ళి 500 మంది విద్యార్థులతో డెలిగేషన్ వెళ్ళి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న విద్యా విధ్వంసాన్ని వివరించి నష్టాన్ని వివరిస్తే తాను బాధ్యతగా 10 జిల్లాల్లో జీవో 74 వ్యతిరేకంగా పాఠశాలల విలీనాన్ని వ్యతిరేకిస్తూ 10 జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ల దగ్గర ధర్నా చేసినటువంటి పరిస్థితి చాలామంది ఉపాధ్యాయులకు జిల్లాల్లో తెలవదు. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాల్లో మొదలుపెట్టినటువంటి మొట్టమొదటి ఉద్యమం విద్యా ఉద్యమమే. అది పాఠశాలల మూసివేతకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి ఉద్యమమే. అందుకే కేసీఆర్ గారన్నా, టీఆర్ఎస్ పార్టీ అన్నా తెలంగాణ పట్ల శ్రీరామ రక్ష అనేది జనాల నోట్లో నుంచి వచ్చింది. అది మీరంటున్నదో నేనంటున్నదో కాదు. ఆ రకంగా చేసినటువంటి పరిస్థితుల్లో కూడా కొంత పరిస్థితి చల్లబడితే
దీన్ని చట్టబద్ధంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో బొందుగుల నరేంద్రారెడ్డి గారు అనేటువంటి మా సీనియర్ నాయకుడితో మేము హైకోర్టులో పిల్ వేయించాం. పిల్ నెంబర్ 1423 2008. ఆ పిల్ వేయించిన తర్వాత హైకోర్టు నుంచి డైరెక్షన్ వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం మూసివేతలకు ఫుల్ స్టాప్ పెట్టింది. ఆ తర్వాత మేము చేసిన ఉద్యమ కార్యక్రమాల ఫలితంగా అదే విద్యామంత్రి గారు, అదే రాజశేఖర రెడ్డి గారి కళ్ళు తెరిపించడం కోసం పబ్లిక్ గార్డెన్లో ఇందిరా ప్రియదర్శన ఆడిటోరియంలో ఒక మిలిటెన్సీ పోరాటం లాంటిది నా నాయకత్వాన చేస్తే ఆ రోజు గొంతు నులిమి అరాచకం చేసి దాడి చేసి భౌతిక దాడి చేసి పోలీసు వాళ్ళు పెట్టినటువంటి హింస మామూలు హింస కాదు. నేను ఆ రోజు హార్ట్ స్ట్రోక్ గురై కేర్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకున్న పరిస్థితి. అటు నుంచి అటు కోర్టుకు పోయి బెయిల్ తీసుకొని కేసులను ఎదుర్కొన్న పరిస్థితి. 3 సంవత్సరాలు కోర్టుల చుట్టూ తిరిగాం. ఎందుకు? సామాజిక అంశమైనటువంటి నిరుపేద పిల్లల విద్యావకాశాలు బతకాలంటే ప్రభుత్వ బడి బతకాలే, బంద్ కాకూడదు, మూసేయకూడదు అనే కాస్త మేము పోరాటం చేశాం. అంటే ఆ పోరాటము హైదరాబాద్కు సంబంధించింది అనుకున్నారు. క్రమంగా అన్ని జిల్లాల్లో ఈ రాష్ట్రంలోనే కాకుండా మిగతా రాష్ట్రాల్లో కూడా సమస్య ఎక్కువైనప్పుడు సుప్రీంకోర్టులో కూడా పిల్లు పడింది. ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు పిల్లేస్తే సుప్రీంకోర్టు చక్కగా అడిగిందండి కరుణాకర్ గారు, ఏమని? పిల్లలు లేరే పాఠశాలలో 0 ఎన్రోల్మెంట్, పిల్లలు లేకుండా పోయినరు అన్నది. అంటే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21A ప్రకారము 0 to 14 years పిల్లలకు నిర్బంధ ఉచిత విద్య ఇవ్వాలి కదా, అది మీ విధి కదా. ఒక్క పిల్లోడు ఉన్నా కూడా చదువు చెప్పాలి కదా. పిల్లలు లేరు అని అంటూ ఉన్నారు. ఈ బడి ఒకప్పుడు ఎలా ఉండేది అంటే 600 మంది పిల్లలు ఉండేవాళ్ళు సార్. మరి ఇన్ని సంవత్సరాల కాలంలో పిల్లలు లేకుండా ఉంటే మీరు చేసిన ప్రయత్నం ఏంది, మీరు తీసుకున్న చర్యలు ఏంది చెప్పండి అని సుప్రీంకోర్టు జడ్జి గారు అడిగితే సమాధానం లేనటువంటి పరిస్థితి. మన టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా అలాంటి పరిస్థితి వీళ్ళు కూడా ఎదుర్కొన్న తర్వాత సుప్రీంకోర్టు కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ తెలంగాణ రాష్ట్రం లోపల ఏ ఒక్క పాఠశాల మూసివేయబోదు టీఆర్ఎస్ ప్రభుత్వం అనేటువంటి డిక్లరేషన్ ఇచ్చారు. ఆ దానికి కట్టుబడి పాఠశాలల మూసివేతకు చర్యలకు పూనుకోలే. పైగా 1016 రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలు పెట్టి అందరూ చదువుకునే విధంగా అందరూ ఎదిగే అవకాశాలను కల్పించినటువంటి ప్రభుత్వం పోయినసారి టీఆర్ఎస్ ప్రభుత్వం కల్పించింది. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి గురుకులాలను గాలి కొదిలేసి పౌష్టికాహారం ఇవ్వకుండా ఆహారం తిన్న పిల్లలకు ఇబ్బందులు, అక్కడ పరిశుభ్రత ఉండదు, వాళ్ళకు అవసరాలు తీరై, వాళ్ళకి ఆరోగ్యం పట్టదు. ఇలా గురుకుల పాఠశాలలు అంటే పిల్లలను బలి చేసుకునేటువంటి పాఠశాలలు అనే విధంగా తయారైపోయి ఎంతమంది చచ్చిపోయినండి? 129 మంది పిల్లలు గురుకుల పాఠశాలలో చనిపోయిన పరిస్థితి. అలా పిల్లలకు సరైన ఆహారం పెడితే ఆహారం లోపల విషాహారం ఎందుకు తింటారు వాళ్ళు? పరిశుభ్రత ఉంటే ఆ విధంగా ఎందుకు జరుగుతుంది? అంటే అవసరాలు తీరక, పరిశుభ్రత లేక, సరైన ఆహారం ఇవ్వకుండా, పిల్లలు పట్టించుకోకుండా నిరాదరణ చేసినందుకే గురుకుల పాఠశాలను దెబ్బతీస్తే కేసీఆర్ గారి పథకం నిర్వీర్యమైపోతే ప్రజల దృష్టి నుండి కేసీఆర్ చేసిన మంచి పనిని మరిపించే ఉద్దేశంలో భాగంగా మాత్రమే కుట్రలో భాగంగానే జరిగింది. ఇప్పుడేం జరుగుతూ ఉంది? ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెడతా, నేను 200 కోట్లతో ఒక్కొక్క స్కూల్ పెడతా, 20-25 ఎకరాల ల్యాండ్తోని పెద్దగా అన్ని వసతులతో పెడతాను. సంతోషం. నేనేమంటున్నా, ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి, ఏకోపాధ్యాయునితో నడిచే పాఠశాలలు ఉన్నాయి. ఇంకొక ఉపాధ్యాయుని అక్కడ ఎందుకు ఇవ్వడం లేదు? 18,772 ఖాళీలు విద్యారంగంలో ఉన్నాయి. బీఎడ్ ఎంఎడ్ చేసిన పిల్లలు వేల మంది, లక్షల మంది పిల్లలు ఉన్నారు. ఇవాళ అవన్నీ కూడా పక్కకు పెట్టి మొదటి సంవత్సరం లోపలనే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము 1441 పాఠశాలను మూసేసింది. ఇది ఎవరికి తెలవనటువంటి విషయము. మళ్ళా 1900 స్కూల్స్ రెడీ చేసి పెట్టారు మూసివేతకు. అప్పర్ ప్రైమరీ స్కూల్స్ 1 నుంచి 7వ తరగతి వరకు ఉన్న పాఠశాలల్లో ఆ 3000 పాఠశాలలు హై స్కూళ్ళలో విలీనం చేయడం సిద్ధం చేసి పెట్టారు. అంటే మొత్తము 26,648 పాఠశాలలు తెలంగాణ రాష్ట్రంలో ఉంటే దాంట్లో నుంచి 5,000 పాఠశాలలు ఈ సంవత్సరానికే మూసివేతకు దగ్గరలో ఉన్నాయి. ఇక మిగిలేవన్నీ 21,000. వచ్చిన ముఖ్యమంత్రి, వచ్చిన పాలకులన్నీ కూడా వేల కొద్ది పాఠశాలను మూసివేస్తా పోతుంటే తెలంగాణ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ బడులు ఉండేవట అని చదువుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంటే చదువుకునే స్థితి నుంచి చదువుకునే స్థితికి నెట్టేయబడుతున్నారు. నేను ఒక్కటే సూటిగా అడుగుతా ఉన్నా, పెరుగుతున్నటువంటి జనాభాకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలను
పెరగాలనా తగ్గాలనా? ఉమ్. మరి ఎందుకు పెరగడం లేదు, ఉన్నాయి ఎందుకు మూతపడతా ఉన్నాయి? ఇందులో ప్రభుత్వము చర్యలు తీసుకోకపోవడం వల్ల, ప్రభుత్వము ఆ ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయకపోవడం వల్లనే కదా ఈ సిచ్యువేషన్ ఏర్పడ్డది. అంటే ప్రైవేటు పాఠశాలను ఎంకరేజ్ చేసినటువంటి అన్ని ప్రభుత్వాలు కూడా మోరార్లెస్ ఎక్కువ తక్కువ కానీ ప్రభుత్వ విద్య పట్ల నిరాదరణ, ప్రైవేటు పాఠశాలల పట్ల ఆదరణ ఎక్కువ. చివరికి ప్రైవేటు పాఠశాలలు కూడా చిన్న చిన్న స్కూల్స్ దెబ్బతిని కార్పొరేటీకరణ జరిగి కార్పొరేట్ విద్యా సంస్థలు అనే కాడికి వచ్చేసింది పరిస్థితి. అక్కడి నుంచి ఎక్కడికి పోయింది? ప్రైవేటు విదేశీ విశ్వవిద్యాలయాల కాడికి వచ్చింది పరిస్థితి. అంటే విద్యను అంగడి సరుకుగా మారుస్తూ ఉన్నారు. రాజ్యాంగం లోపల చెప్పినటువంటి హక్కును భంగపరుస్తూ ఉన్నారు. ఇలా కామన్ స్కూల్ అన్నింటి పరిష్కారం. ఒకప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మమ్మల్ని సెక్రటరియట్లో అడిగినప్పుడు ప్రభుత్వ పాఠశాలను బతికించుకోవాలంటే, పేద పిల్లల విద్యావకాశాలు దొరకాలంటే మరి ఏం చేయాలి, ఎట్లా చేద్దామని అడిగాడు. అంటే కామన్ స్కూల్ అనేటువంటిది ఉండాలి సార్. నైబర్హుడ్ స్కూల్ అంటే బంట్రోతు పిల్లోడైనా మంత్రి పిల్లోడైనా ఒకే పాఠశాల చదివే విధంగా ఉంటే అందరి దృష్టి కేంద్రీకృతం జరుగుతుంది, అన్ని వసతులు వస్తాయి, అన్ని పరిస్థితులు బాగుపడతాయి. ఆ విధంగా చేస్తే కామన్ స్కూల్ సిస్టమ్ అనేటువంటిది ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పాము. అలహాబాద్ హైకోర్టు ఇప్పుడు కాదండి 20 ఏళ్ళ కింద జడ్జిమెంట్ ఇచ్చింది. కామన్ స్కూల్ సిస్టమ్ ఈజ్ ఓన్లీ ద వే టు గివ్ ద క్వాలిటీ ఎడ్యుకేషన్ టు ద పూర్ చిల్డ్రన్ అని చెప్పింది. ఎందుకు మరి ఏ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు? ఇది అన్యాయం కదా. అంటే ప్రభుత్వ పాఠశాలల మూసివేత పట్ల నేను ఒక సంఘ బాధ్యునిగా, సంఘ నాయకుడిగా, పదవీ విరమణ చెందిన ఉపాధ్యాయుడిగా పూర్తి బాధ్యతతో నేను మాట్లాడుతూ ఉన్న ఆ నష్టము, ఆ లోటేందో నాకు తెలుసు. పిల్లలకు మాత్రమే ఉద్యోగ అవకాశాలు దూరం కావు, ఇవాళ రిక్రూట్మెంట్ కూడా రాదు. అంటే బీఎడ్ ఎంఎడ్ చేసిన పిల్లలకు కూడా టీచర్ ఉద్యోగాలు రావు. అంటే నిరుద్యోగం సమస్య వస్తుంది, తల్లిదండ్రుల సమస్య వస్తుంది. బంగ్లాలో ఉండేటోళ్ళు ఓటేస్తారండి. పేద పిల్లలు, కూలీలు, అడ్డా మీద కూలీలు, వలస కార్మికులు, వలస కూలీలు కదా పిల్లలకి. ఈ పిల్లలంతా కూడా గవర్నమెంట్ పాఠశాలకు వచ్చేది వాళ్ళే కదా నీకు బూద్దాకు పోయి ఓటేసేది. అంటే ప్రజా ప్రతినిధులను బాధ్యతగా ఓటేసి ఎన్నుకునే ప్రజలకు మీరు ఆ విధంగా అన్యాయం చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ప్రజాస్వామ్యానికి పునాది రాజకీయాలు అయితే, రాజకీయానికి ప్రాణము రాజకీయ ప్రతినిధులైతే, ప్రజాప్రతినిధులైతే, ప్రజాప్రతినిధులకు ప్రాణప్రతిష్ఠ చేసి చట్టసభలకు పంపేవాళ్ళ ద్వారా ఈ పేద ప్రజలే. కాబట్టి బడిని సంరక్షించుకోవాలి, బాధ్యతగా ఫీల్ కావాలి. ఇందులో పౌర సమాజం అంతా కూడా మేలుకొని ఈ సమస్య మనదనే విధంగా ఉంటే తప్ప ప్రభుత్వ పాఠశాలలు సంరక్షించబడతాయనే మాట ఖచ్చితంగా చెప్తా ఉన్నాను.